లలిత సహస్రనామం గురించి, పతంజలి యోగ సూత్రాల గురించి షూటింగ్ చేశారు కదా, ఆ విశేషాలు కడతాల్లో. లలితా సహస్రనామం షూటింగ్ చేయమని అడిగినప్పుడు, అంటే లలితా సహస్రనామాన్ని పిఎంసి ఛానల్ రికార్డ్ చేయడానికి, టెలికాస్ట్ చేయడానికి అడిగారు. అక్కడికి వెళ్ళి అది ఇంచుమించు 180 శ్లోకాలు కదండి, అందరికీ తెలిసింది కదా. ఇంచుమించు 500-600 పేజీలు. అది నేను సంక్షిప్తం చేసింది సుమా, చెప్పాలంటే చాలా ఉంటుంది. 600 పేజీలు అక్కడ కేవలం 10 days లో 100 ఎపిసోడ్లు చేశా. 10 days లో అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎలా పిఎంసి హిస్టరీలో ఎవరు అలా చేయలేదు. గట్టిగా చెప్పలు కొడదాం. ఎందుకంటే ఆ లైట్ల కింద అంతసేపు చెప్పాలంటే అది ఒక చాలా అద్భుతం. ఎందుకంటే మనము కంప్లీట్ గా సౌండ్ ప్రూఫ్ కోసం మొత్తం ప్యాక్ చేసేస్తాం దాన్ని. దాంట్లో ఆక్సిజన్ సరిగా ఉండదు, పైగా లైట్లు ఉంటాయి. ఈ లైట్ కి 100 రెట్లు ఎక్కువ అది. అటువంటి లైట్లన్నీ పైన చుట్టూ ఉంటాయి. 100 ఎపిసోడ్లు 10 days. ఒకసారి ఇమాజిన్ చేయండి అట్లా. అలాగే పతంజలి యోగ సూత్రాలు కూడా అంతే, 10 days లోనే కంప్లీట్ చేసేది కూడా. అది కూడా ఒక 100 ఎపిసోడ్లు వస్తుందన్నమాట. సో ఇదంతా మన గొప్పతనం కాదు, ధ్యానం యొక్క గొప్పతనం, ధ్యాన మహిమ, ధ్యాన శక్తి అంతది. ఏ పనైనా చేయించగలదు. సాధ్యము కానిది అంటూ ఏది లేదు, అన్నీ సుసాధ్యాలే. మనిషి తలుచుకోవాలి కానీ అన్ని సుసాధ్యాలే. ఆ సుసాధ్యమైన పనులు చేయడానికే ఈ మహాయోగము, ధ్యానము. అది మనకి అందించడానికే ఆవిష్కరించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. చక్కగా ఆయన పని పూర్తి చేసుకున్నారు, బ్రహ్మాండంగా నిష్క్రమించారంటే భూలోకంలో, కానీ మనందరిలో ఆవిష్కరించబడి ఉన్నారు. ఇది. థ్యాంక్ యూ.